సింహం అనేది సింగిల్ గా వస్తే పందులు 10 మంది గుంపులుగా వస్తాయి. ఓకేనా? తనుజకి ఒక్కటే ఉందా అంటే మీ గుండెలు దడదడ, ఎందుకు తనుజక్క విన్ అవుతుందని మీ గుండె దడదడుతుంది. ఓరే బాబోయ్, ప్రతి ఒక్కరు మా తనుజక్కని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏది కెప్టెన్ అయినా ఏది గెలవాలని చెప్పి మా తనుజక్కని ఎందుకు ఏడిపిస్తున్నారు బాయ్? ఆ కన్నీళ్ళు ఏడ్చి ఏడ్చి ఎండిపోతున్నారు ఆయన. అమ్మ ఎందుకు ఆయన మరి బిగ్ బాస్ లో మరి దారుణం చేస్తున్నారు. ఆడో లేరా బిగ్ బాస్ లో? తనుజకి ఒక్కటే ఉందా అంటే మీ గుండెలు దడదడ, ఎందుకు తనుజక్క విన్ అవుతుందని మీ గుండె దడదడుతుంది. ఓకేనా? నాకు అర్థమైపోయింది. బిగ్ బాస్ క్లూ ఇచ్చారు, బిగ్ బాస్ లో మనుషులు క్లూ ఇచ్చారు. తనుజక్క విన్నర్ అంతే. ఇమానియల్ చెప్తున్నా, 100% చెప్తున్నా. ఇమానియల్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే బాధపడకండి. ఇమానియల్ రన్నర్ అవుతాడు, లేకపోతే టాప్ 5 ఉంటాడు తప్ప విన్నర్ మాత్రం కాలేడు. పక్కా చెప్తున్నాగా. ఎందుకంటే బిగ్ బాస్ ఆ వర్షం నాగేందర్ క్లూ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతి దానికి తనుజని ఇస్తున్నాడు. ఎవరు విన్నరు? తనుజ. అది అంతే. ఏడకుండా ఎందుకుంటుంది అన్న? మనుషులకు ఏడకుండా ఉంటాడా? ఎప్పుడు నవ్వుసేస్తూనే ఉంటాడా? మనుషులు బాధలు ఉండవా? కష్టాలు ఉండవా? ప్రతి దానికి చిన్న చిన్న విషయం. అసలు ఆడవాళ్ళు అంటే నీ ఏడుపు అన్న చెప్తున్నాగా. ప్రతి కొంపలో ఏది ఉండాల్సిన ప్రతి వాళ్ళు అందరూ ఏడిపోయి బిగ్ బాస్ లో అంత బాధపడుతూ ఏం చేసింది అక్కడ తనుజ? ఏం చేస్తున్నావు నా ఆడుతుంది అన్న. ఒక్కసారి కూడా మా ఎలిమినేషన్ రాలేదు మా తనుజకి ఒక్కతే కన్నా. లాస్ట్ కి ఇమానియల్ కూడా వచ్చాడు. చూసారు కదా, మా తనుజకి 2 రాష్ట్రాల ప్రజలు 1,00,000 కోట్లు మా తనుజక్క సపోర్ట్ ఉంది కాబట్టి ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా ఎలిమినేషన్ రాలి. అది దట్ ఈస్ ద పవర్, దట్ ఈస్ ద బిగ్ బాస్ టైగర్. అంటున్నారు చాలా మంది కామెంట్స్ లో, పిల్లి అంటున్నారు. ఒకప్పుడు పిల్లైన ఏదైనా సరే పుల్ అవుతుంది రా బాయ్, రాసుకోండి. పిల్లైన తనుజక్క లాస్ట్ లో పుల్ అవుతుంది. నోర్లు మూసుకుంటాయి. హౌస్ లో యుద్ధం జరుగుతుంది కదా, మరి తనుజ మీద అందరు టార్గెట్ చేశారు. కొన్ని వర్డ్స్ కూడా వాడుతున్నారు, ఆమెని తిడుతున్నారు. ఒక్క విషయం చెప్పనన్నా, సింహం అనేది సింగిల్ గా వస్తే పందులు 10 మంది గుంపులుగా వస్తాయి. ఓకేనా? బిగ్ బాస్ లో 10 మంది 4 రకాల నలుగురు ఉన్నా సరే తను ఎప్పుడు సింగిల్ గా ఉంటది. ఓకేనా? ఎప్పుడైనా సరే బాధపడుతూ ఉంటది, సపోర్ట్ లేదని చెప్పి బాధపడుతూనే ఉంటది. ఒక విషయం చెప్పిన, సింగిల్ గా ఉంటేనే నిజంగా బెస్ట్ లైఫ్ అది. ఎందుకని చెప్పిన, ఎప్పుడు గొర్రెల మందులా ఒక సైడ్ పోతున్నారు కదా, నేను పోతా అంటే ఎప్పుడు గెలుపు అనేది ఉండదన్న. ఒక మనిషి చేస్తే మనం ఏదైనా సరే డిఫరెంట్ గా చేస్తే జనాలు, లేకపోతే మన విన్నర్ కి మనమే విజయం. ఓకేనా? అంతమంది ఆమెకు సపోర్ట్ చేశారు. నాగార్జున గారు అడిగితే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదన్న. మరి ఏంటి, మరి మనసులో ఏమైనా పెట్టుకుందా మీ అక్క? మనసులో ఏం పెట్టుకోదన్న పాప. ఏది ఇప్పుడు సున్నితమైన మనసు ఎవరికైనా ఉండదన్న. ఒక రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడతారు, ఒక చిన్న విషయానికి ఎమోషనల్ అయిపోతుంటారు. అలా అని చెప్పి మా తనుజకు అట్లా చేయడం కరెక్ట్ కాదన్న. ఎమోషనల్ అవ్వకూడదు కదా, ఎమోషనల్ అవ్వచ్చు, ఒక లిమిట్ ఉంటది. లిమిట్ క్రాస్ అయిపోతుంది కదా మీ తనుజ అక్క. అది ఒక్కరిద్దరంటే లైట్ తీసుకుంటామన్నా. బిగ్ బాస్ లో మొత్తం టార్గెట్ చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారన్నా? అందరు ఆమెనే టార్గెట్ చేస్తుంటే ఎంతవరకు ఒప్పుకుంటుందన్నా? అది మనసే కదా, బండి రాయి కదా. అది తనుజతో ఉండొద్దని చెప్పింది అంతే కదా. విన్నా, ఆ మాట విన్నా, కొంచెం బాధ అనిపించింది. కానీ సరే చూద్దాం. ఏదైనా సరే గెలుపు అనేది కొన్ని ఆటంకులు తగులుతూనే ఉంటాయి, రాళ్ళు తగులుతూనే ఉంటాయి, రక్తాలు వస్తూనే ఉంటాయి. సింధించాలా, టైం పడుతుంది. అన్ని రోజులు ఒకలాగే ఉండగా రోజులు మారుతాయి, టైము మారిద్ది.